నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే. మాణిక్ గారు, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పార్టీ శ్రేణులు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదండి. కాకపోతే ఆ సంబరాల పేరుతో చాలా మంది కొన్ని కార్యకలాపాలకు పాల్పడ్డారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అలా కొన్ని కేసులు అయితే నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. అసలు బర్త్డే టైంలో రప్ప హోర్డింగ్లు పెట్టడం కానీ, ఇలా మహిళల పట్ల కానీ, వేరే వ్యక్తుల పట్ల కానీ ఇలా దౌర్జన్యాలకు దిగడాన్ని మనం ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన మానవ సమాజంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా కానీ ఇంతకంటే ఫ్యూచర్లో దారుణమైన పరిస్థితులు జరగవచ్చు. ఎందుకంటున్నానంటే ఈ మాట, నిన్న కొన్ని జరిగిన సంఘటనలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు ఎలాంటి అరాచకాలకు, ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారో కొన్ని ఉదాహరణలు మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇక్కడ ఉండకూడదండి, మానవ సమాజంలో ఇక్కడ ఉండకూడదు. నిత్యానందాన్ని ఒక సపరేట్ దీవి పెట్టుకున్నారు కదా, అట్లా ఆయన దీవిలో సపరేట్గా ఈ కాలికీలు ఒక దీవి ఉండాలి. కాలికీలు బ్యాచ్కి ఇంకా డైరెక్ట్ నేను చెప్పేస్తాను, ఎందుకంటే ఆ సంఘటన ఏం జరిగిందో చెప్తే మీకు అర్థమైంది. అందుకని ఆయన అక్కడ దీవి ఏర్పరచుకొని ఒక సపరేట్ బ్యాచ్ అనమాట. అదంతా కూడా అంటే మానవత్వం, జాలి, కరుణ, దయ, క్షమాగుణం ఇలాంటి వాటికి తావు ఉండదు అనమాట. ఎందుకు ఈ మాట అంటున్నాను చెప్తాను. నిన్న జరిగిన ఒక సంఘటనలో మొట్టమొదటిగా సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవారిపల్లె అనే గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నిర్వహించారండి. ఆ నిర్వహించిన తర్వాత చక్కగా బర్త్డేకి కట్ చేసుకోవచ్చు, ఆయన మీద అభిమానాన్ని చాటుకోవడానికి పాలాభిషేకం చేయొచ్చు, ఆయనకు అవసరమైతే దండం కూడా పెట్టి దండం కూడా వేయచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ మన వల్ల సాటి మనిషి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి కనీసం విచక్షణ కూడా లేదు. ఎగ్జాంపుల్గా ఏం జరిగిందని అంటే, వాళ్ళు బర్త్డే ఏదైతే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారో ఆ సత్యసాయి జిల్లాలో, అక్కడ ఒక గర్భిణీ మహిళ ఇంటి ముందు వాళ్ళు టపాసులు పేల్చడం, అరాచకం, కేకలు, పెడబొబ్బలు, రప్ప నినాదాలతో రెచ్చిపోతా ఉన్నారు. ఆ గర్భిణీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చి, ఏమండి గర్భిణీ ఉంది, గర్భిణీ కూడా వచ్చింది అనుకుంటా, బయటికి వచ్చి ఇక్కడ దయచేసి గోల్ చేయకండి, నేను ప్రెగ్నెంట్ అని చెప్పి వాళ్ళని ఒక రకంగా బ్రతిమాలి వేడుకున్నారు. అయ్యో అవునాక, అవును సిస్టర్, సారీ అని చెప్పి వెళ్ళిపోవాలి. కనీసం మానవ మనస్సు ఉంటే, మస్తిష్కంలో ఏమన్నా మైండ్ అనేది ఉంటే. ఆవిడ మీద దాడి చేసి ఆవిడని కొట్టి చాలా అరాచకం చేశారు. తర్వాత ఆవిడ హాస్పిటల్కి వెళ్తే బిడ్డలో చలనం లేదని కూడా రిపోర్ట్ వచ్చిందంట. అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఇంత దారుణంగా అరాచకం చేయాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది? అంటే ఒక గర్భిణి అని కూడా చూడకుండా, వాస్తవానికి మన కల్చర్, ఇండియన్ కల్చర్ కావచ్చు, ముఖ్యంగా ఏపీలో కూడా మనం బస్సులో చూస్తూ ఉంటాం కొటేషన్స్, దేశ భాషలను తెలుగు లెస్స అని చెప్పి మనకి బస్ దిగేటప్పుడు డోర్ స్టెప్ గా ఉంటుంది అనమాట. తర్వాత మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం ఉంటారు. అంటే ఈవెన్ నువ్వు ముందెక్కి బస్సులో ఒక మేల్ కూర్చున్నప్పుడు ఒక మహిళ గర్భిణీతో ఉండక్కర్లా, ఒక మహిళ నిలబడితే చూడలేం మనం, అరే ఆడబిడ్డ కదా కూర్చోమని చెప్పి లేవాలి, అది మన సంస్కృతి. అలాంటిది అన్నయ్య నేను గర్భంతో ఉన్నాను, ఇదిగో మరి నాకు ప్రాబ్లం ఉంది, మీరు ఇక్కడ టపాసులు పేల్చి బాంబులు పేల్చి గోల్ చేయొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే ఓకే అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోవాలి కదా. అలా కాకుండా ఆవిడ్ని కొట్టారు. వాడి పేరు కూడా యజయ్ అనే క్యాండిడేట్ అరాచకం చేసి కొట్టారు. అఫ్ కోర్స్ ఇప్పుడు పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని ప్రోత్సహిస్తున్నారు, అందుకే ఆయన ప్రత్యేకమైన దీవిలో ఉండాలని నేను కోరుకున్నాను అనమాట. నేనే కాదు, చాలా మంది శాంతి కాముకులు కోరుకునే అంశం. మీడియా వాళ్ళు అడిగారు, ఏంటండి మీ వాళ్ళు రప్ప అంటున్నారు, మారణాయుధాలు ఫ్లెక్సీల్లో పెడుతున్నారు, 88 దాటితే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు నరుకుతా ఉంటున్నారు, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఆ తప్పే ఉంది, సినిమా డైలాగ్ అది, అవును ఏంటి మళ్ళీ ఏంటి అని చెప్పేసి దాన్ని రిపీటెడ్గా వింటూ ఒక సైకో ఆనందం ఆయన పొందడం మనం చూసాం మీడియాలో గతంలో కూడా. ఇలాంటి కల్చర్ని జగన్మోహన్ రెడ్డి గారే ప్రోత్సహిస్తున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అయితే ఆయన ఏం ఇండికేషన్ చేస్తున్నాడు ప్రజాస్వామ్యంలో? ఆయన బర్త్డే అదే టీడీపీ కానీ జనసేన కానీ ఇలాంటి గోల చేస్తే ఖచ్చితంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారించే వాళ్ళే, ఇది కరెక్ట్ కాదు, మీరు పద్ధతిగా ఉండని చెప్పి ఒక డిసిప్లిన్గా ఉండమని చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదేం లేదు. సో అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా. తర్వాత ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో సేమ్ అలాంటి పరిస్థితి. అక్కడ ఆయన బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఫ్లెక్సీలు పెట్టారు, 2029లో మా జగన్ వస్తే 88 ఎమ్మెల్యే సీట్లు క్రాస్ అయితే, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటితే రప్ప అనేది నరికేస్తాం, చంపేస్తాం అని చెప్పి వాళ్ళు అక్కడ ఆ ఊర్లో చాలా అరాచకం చేశారు, బీభత్సం చేశారు. ఆ కేకలేసే వారిని వారించడం ఎవరు తరం కాలేదు. ఒకవేళ ఆ మధ్యలో వాళ్ళని వెళ్ళి ఏంటండి ఈ గోల్ అని చెప్పేసి అడిగితే చంపడం జరుగుద్ది అక్కడ.
అంటే అంత కిరాతకంగా అక్కడ కూడా ఒక హింస, ఒక నేర ప్రవృత్తి. అంటే దీనికి కారణం ఏంటి అని అంటే మెయిన్గా గాంజా తాగటం, మత్తు పదార్థాలు సేవించటం. అంటే మనిషికున్న ఆ మనస్తత్వాన్ని అది పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. అట్లా ఆ మత్తులో వాళ్ళు ఇష్టం వచ్చిన ఆకృత్యాలకు పాల్పడతా ఉన్నారు. ఇందాక గర్భిణీ విషయం తీసుకున్నా కానీ అదే, వాళ్ళని ఎవ్వరూ అడ్డుకట్టేయలేని పరిస్థితి. తర్వాత కేవలం ఈ అరాచకాలు మనం ఏపీకే పరిమితం అనుకుంటే తప్పులు కాలేసినట్టే. తెలంగాణకు కూడా విస్తరించింది. తెలంగాణలో కూడా హైదరాబాద్లో పంజాగుట్టలో కూడా ఏం చేశారనంటే, అంటే ఎంత రద్దీగా ఉంటుంది, ఎంతమంది జనసమ్మర్దం ఉంటుంది అక్కడ మహిళల్ని అబ్యూజ్ లాంగ్వేజ్ తోటి అశ్లీలంగా వాళ్ళకి సంజ్ఞలు చేస్తూ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ వాళ్ళ జీవన విధానానికి అడ్డుపడుతూ వాళ్ళని ఒక రకంగా ర్యాగింగ్ చేస్తారే మూర్ఖులు కొంతమంది. ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే హైదరాబాద్ పోలీస్ వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అంటే చాలా పటిష్టంగా ఉంటుంది హైదరాబాద్లో పోలీస్ వ్యవస్థ. ఎక్కడైనా సీసీ కెమెరాలు కావచ్చు, మహిళలకి చీమ చిటుక్కుమంటే తోలు తీసి ఎండగడతారు. ఇక్కడ అంటే ఏపీలో ఇప్పుడిప్పుడు మారుతూ ఉంది. అంతకుముందు పోలీసులను అలాగే తయారు చేశారు. ఇప్పుడు కొంతమంది ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగి చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన కోసం ఆయన నడుం బిగించారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, అంటే ఎస్పీ దామోదర్ గారు కావచ్చు, కోయ ప్రవీణ్ గారు కావచ్చు, అలాగే అజితా గారు కావచ్చు, తర్వాత గోపీనాథ్ జట్టి, వీళ్ళు ఇలాంటి వ్యక్తులు ఈ అరాచక శక్తులు ఏవైతే ఉన్నాయో ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీస్ అంటే గుండెల్లో దడబుట్టే విధంగా నిజంగా ఆ ఐపీఎస్ అధికారులను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అలా చేసినప్పుడే సమాజం బాగుంటుంది, మహిళలు బాగుంటారు. సో ఈ రకంగా హైదరాబాదులో సైతం, తెలంగాణలో హైదరాబాదులో మాత్రమే కాదు, ఖమ్మంలో కూడా, ఖమ్మంలో గాంజా దాగి మందు దాగి ఇష్టానుసారంగా రోడ్ల మీద స్వైర విహారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఊరేగింపులు చేస్తూ ఆయన్ని బర్త్డే చేసుకోమనండి. టీడీపీ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ అడ్డుగా ఉన్నటువంటి వాచ్మెన్ ని చితకబాది కార్యాలయంలోకి దూసుకెళ్లిపోయారు. గతంలో మనం చూసాం వల్లభనేని వంశీ కూడా గన్నవరం టీడీపీ ఆఫీసుని ఏ విధంగా చేశాడు. తర్వాత ఆయన ఆ కేసులో జైలు కూడా వెళ్ళాడు, మనం చూసాం, బయటకు వచ్చాడు. అయితే ఈ రకమైనటువంటి కల్చర్ అసలు ఏంటి అంటే, టీడీపీ వాళ్ళు ఎప్పుడైనా వైసీపీ కార్యాలయాల మీద ఇలా దాడి చేశారా? వైసీపీ కార్యాలయాలను తగలబెట్టారా? లేదు. జనసేన వాళ్ళు ఎప్పుడైనా వైసీపీ కార్యాలయాల మీదకి వెళ్ళారా? వెళ్ళలేదు. అందుకే వాళ్ళు ఇక్కడ మానవ సమాజంలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి సమాజంలో ఉంటే ఎలాంటి అనర్థాలు జరిగితే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా ఒక దీవి, నిత్యానంద గారు ఒక దీవి ఉంది, ఆయన నిత్యం మరి ఆ దేశంలోకి రావడానికి కూడా కొంతమందిని ఆహ్వానిస్తా ఉన్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కాలికే దీవి లాంటిది ఏదన్నా ఆయన అరేంజ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. నిన్న బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా కూడా కొంతమంది మేకల్ని నరికి రక్తాభిషేకం, మామూలుగా మనం పాలాభిషేకం చేయడం చూస్తూ ఉంటాం కానీ, సో చాలా మంది చిన్న పిల్లలు, అంటే ఒక యువకులు 18 years కన్నా బిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మేకల తలకాయలు నరికి రక్తాభిషేకం చేస్తున్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అంటే ఒక చిన్న పిల్లలు ఉన్నారని కూడా లేకుండా రక్తాభిషేకాలు అని అంటే దాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే అది ఎంత పెద్ద హింస. ఆ పాయింటే నేను కరెక్ట్ మేడం, మీరు రైజ్ చేసిన పాయింట్. అది ఎంత దారుణమైన అంశం అంటే, చిన్న పిల్లలు ఉన్న చోట మేకల తలలు బహిరంగంగా అన్నమాట ఒక్క ఏటికి నరికేసి 2 వేరైపోతా ఉన్నాయి. అక్కడ చూసే మీరు అన్నట్టు చిన్న బాలురు వీళ్ళంతా కూడా వాళ్ళ మైండ్ లో ఎలాంటి బీజాలు నాటుతున్నాం మనం అంటే, రచ్చ ఈ రప్ప కార్యక్రమం అది ఇంకా పీక్ స్టేజ్ అనమాట. ఐ థింక్ ఇది తిరువూరు నియోజకవర్గంలో ఈ రచ్చ చేశారనమాట. అంటే మేకపోతుల్ని, గొర్రెకి సంబంధించిన మగజాతి పొట్టేలు ఉన్నాయి కదా, వాటిని తలలు అంతే నరికి ఒక మారణ హోమం చేశారు బహిరంగంగా. అఫ్ కోర్స్ పోలీసులు వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. అసలు ఏంటిది? జగన్మోహన్ రెడ్డి ఈ సమాజానికి ఏం ఇండికేట్ చేస్తున్నాడు అంటే, గాంజా బ్యాచ్ని దించి గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసేసి ప్రకృతి వనరులు విధ్వంసం చేసేసి ఇవన్నీ ఇంకా చెప్పడానికి నాకే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు ఆయన అసలు 25 years ముందుకెళ్ళింది ఏపీ అంటాడు. మరి ఏ మైండ్తో అంటాడు అది వేరే సబ్జెక్ట్. కానీ అంటే ఈ రకంగా చేస్తూ ఏపీని సర్వనాశనం చేస్తూ ప్రజల్లో విధ్వంసాలు సృష్టిస్తూ మరి ఎంత మారణహోమం సృష్టించారో మనం చూసాం. మేకపోతుల్ని నరకటం ఏంటి, గొర్రె పొట్టెలు తలకాయలు నరకటం ఏంటి అంటే, ఇది ఎగ్జాంపుల్. రేపు మేము వచ్చాక మిమ్మల్ని నరుకుతాము, ఇది చూడండి ఈ మూగజీవాలు, ఇప్పుడు మేము అధికారంలో లేవు కాబట్టి మూగజీవాలు అంటే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భయంతో ఈ సెక్యులర్ ప్రజాస్వామ్య విధానంలో భయంతో రాజ్యపాలన చేయాలనుకునేవాడు ఎప్పటికి గెలవడు వాస్తవానికి. అయితే మనకు అందుతున్న తాజా సమాచారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు ఇంత రచ్చ, ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు మొత్తం కూడా గమనిస్తే, నాకు 1000 కోట్లు ఉన్నాయి, నేను ఈసారి డబ్బుతో మేనేజ్ చేసి ఏదైనా చేసి అడ్డొస్తే ఎవడైనా ఏజెంట్లు కూర్చున్నా లేకపోతే ఏది చేసినా సరే నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, మళ్ళీ 30 ఏళ్ళు నేనే ఉంటా, నన్ను ఎవ్వరేం చేయలేరు, నేను అవసరమైతే వ్యవస్థలను మేనేజ్ చేస్తా, ఆ వ్యవస్థలు వినకపోతే నేను ఇట్లా రప్ప చేస్తా అని ప్రజల్ని
ఒక కాలికేయ సైన్యం చూసారా బాహుబలిలో, అంతకు 10 రెట్లు మించి ఆ మేక చర్మం గొర్రె చర్మం ధరించినటువంటి ఒక సాధు వ్యక్తిలాగా కనపడుతూ అమాయకంగా ముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. ఇట్లా అంటాడు, ఆ గోపాలరావు బాబాకి జై అన్నట్టు ఆయన చేస్తూ ఉంటాడు. వాస్తవానికి నిజంగా ఆ రకంగా ఫేస్ ఉంటది. ఈయన చేసే ఆకృత్యాలు మాత్రం భయంకరంగా ఉంటాయి. అంటే మేక చర్మం గొర్రె చర్మం ధరించిన తొడేలు క్రూర మృగం ఇది. ఈ క్రూర మృగం గనక అడ్డుకట్ట వేయకపోతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ వైసీపీ శ్రేణుల్ని తొక్కి నారదీయకపోతే డెఫినెట్ గా ఈ రోజు తెలుగు రాష్ట్ర ప్రజలకి భద్రత లేకుండా వెళ్ళిపోయింది. ఖచ్చితంగా వాళ్ళు సీరియస్ తీసుకోవాలి. ఈ సైకో అనొచ్చు, తప్పలేదు, నాకు అనడానికి ఇబ్బంది ఉంది కానీ వాస్తవం అది. అంతకంటే ఇంకా పెద్ద పదాలు కూడా వాడొచ్చు. మరి లేకపోతే ఇంత దారుణంగా గాంజా దాగి ఇష్టానుసారంగా చేస్తారా? సో ఇలాంటి వ్యక్తులు సమాజానికి మంచిది కాదు. ప్రజలు కూడా ఆలోచించాలి. భయంకరమైనటువంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి బర్త్డేకి ఇంత దారుణం చేయాలా? అంటే గర్భిణీల్ని దారుణంగా కొడతారు, చంపుతారు, అవసరమైతే పసిబిడ్డలను సైతం ఇబ్బందులు పెడతారు. రౌడీ షీటర్లని ఇలాంటివి చేసిన వాళ్ళని పనిష్మెంట్ ఇస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఈయన భరోసా కల్పిస్తాడు, నేనున్నాను రౌడీ షీటర్స్ కానీ. రౌడీ షీటర్లు అరాచకం చేస్తే వాళ్ళకి పదవులు ఇస్తాడు. ఇలాంటి దరిద్రపు మైండ్ సెట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరలా గనక అధికారంలోకి వస్తే ఇక ఈ ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు ఉంటాడు ఆయన. ఎందుకంటే అందరం చంపేసి శవాల మీద పరిపాలన చేస్తాడనేది ఎక్కువ మంది ప్రజలు డిస్కస్ చేసుకున్నటువంటి అంశం. సో అతని యొక్క బర్త్డే భయంకరమైన మారణ హోమంగా, అరాచకాలకు అడ్డాగా మారిందని చెప్పొచ్చు. ఇలాంటి వ్యక్తుల పైన కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపి పెట్టుబడులు పెట్టడానికి అనేక మందిని ఆకర్షించింది. అంటే ఆ పారిశ్రామికవేత్తలు భయపడి రేపటి రోజున పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి వెళ్తే ఎవడు దానికి కారణం? సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఈ అరాచకాల బర్త్డే అడ్డం పెట్టుకుని చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు మళ్ళా ఆస్తుల కేసులు 13 ఏళ్ళు కొనసాగింది కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మరి ఇక దేవుడే జగన్మోహన్ రెడ్డికి శిక్షించాలి. బాబాయ్ విషయాలు కావచ్చు, అక్రమాస్తుల కేసులు కావచ్చు, ఇదిగో ఈ రప్ప వ్యవహారాలు చేస్తున్నందుకు ప్రకృతి దేవుడి స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఆయన ద్వారా న్యాయం జరుగుద్ది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ అండి.